మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. आज की बात చిన్నదొర आज की बात చిన్నదొర చిత్రంగా మాట్లాడుతుండు. ద్రోహం గురించి మాట్లాడితే సిగ్గనిపిస్తుంది. ఉద్యమకారులను పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులు ఆయన పక్కన చేరుకున్నప్పుడు పదవులు ఎవరిని వరించాయో మరిచారా? మీ అడుగులకు మడుగులొత్తినోళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన కార్యకర్తలారా కంట్లో కారం జల్లిన రోజులు గుర్తులేకపోయాయా? అధికారంలో ఉన్నప్పుడు నిలువెత్తు మీ అహంకారానికి పట్టపగ్గాలు లేకుండానే అప్పుడే అధికారం పోగానే అన్నీ గుర్తుకు వస్తున్నాయా? మీ నాయకులు ఊసరవెల్లి రంగులు మారుస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటుందా? 10 ఏళ్లలో మీరు చేసిన నియంత పాలన గుర్తుకు రావట్లేదా? శూన్యం నుండి సునామీ సృష్టించిన మీ అయ్యకు మీ గురించి గొప్ప చెప్తే జనాలు మీరు నమ్మరుదరా అన్నట్టు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏది అర్థం కాలే, దగ్గరికి రాలే. వాళ్ళకు ఇప్పుడు ఇబ్బంది అనిపించినప్పుడే వాళ్ళు ఇబ్బంది పట్టినట్టు అవుతుంది. బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్కు లేదు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మరింత బలహీనపడే అవకాశం. దేశానికి మళ్ళీ మోడీనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తాం. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ విషయంలో నేను చెప్పగలుగుతా. ఈ ఎన్నికలు వచ్చేసరికి ఉచిత పథకాలని చెప్తున్నారు, ప్రజలను మోసం చేస్తారు. అది కరెక్ట్. గత ప్రభుత్వంలో చేసింది వాళ్ళు అదే. మొన్న వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది కూడా అదే. ఇచ్చే పథకాల హామీలు నెరవేర్చగానే ఆ భారం అంతా మళ్ళీ ప్రజల మీద మోయడం. ఏ రకంగా కడతారన్న, ఏ రకమైన ఉచిత పథకాలు ఇస్తారు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఉచిత పథకాలు అనేది ఎందుకోసం ఇస్తారు, దేనికోసం ఇస్తారు, ఇస్తే ఆ పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఆ పైసలు ఎవరు ఇవ్వాలన్న నువ్వే ఇవ్వాలి, మనమే ఇవ్వాలి, మనమే ఖచ్చితంగా కట్టాలి డబ్బులు. ఈ పన్నుల రూపంలో, ట్యాక్స్ రూపంలో. రేపు నీకు రిజిస్ట్రేషన్ ఫీజులు పెరుగుతాయి, నీకు మందు మీద పైసలు పెంచుతాడు, నీకు భూముల మీద పైసలు పెంచుతాడు, భూములు అమ్మేదాని మీద పెంచుతాడు, ప్రతి పన్ను ట్యాక్స్లు పెంచుతాడు. నీకు మున్సిపాలిటీలో ఇల్లు కడితే ట్యాక్స్ పెంచుతాడు, నువ్వు నల్ల బిల్లు కడుతున్నాలే, ఇవన్నీ భారమైపోతాయి. నువ్వు 20 రూపాయలు కట్టయితే 200లకు వచ్చేస్తుంది. ఇట్లాంటి విషయాల్లో ప్రజలు కూడా గమనించి ఈ ఉచిత పథకాలకు పోకుండా ఉచిత విద్య, వైద్యం మాత్రమే ఎవరైతే ఇస్తారంటారో దానికి మాత్రం మీరు అనుకూలంగా ఉండాలి. అదే విషయం మనోళ్ళు చెప్తూనే ఉన్నారు. అందుకోసమే నరేంద్ర మోడీ రేపు మళ్ళీ గెలుస్తారంట అని చెప్తున్నారు. అన్ని మీడియాలు కూడా అన్ని రకాలు కూడా ఈరోజు చూపిస్తుంది ఏంటంటే రేపు రానున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటని చెప్తున్నాం. అందుకోసమే బీఆర్ఎస్ మోసాలను ఎండగడతాం. ముందుగా జైలుకు వెళ్లేది హరీష్ రావే. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్. రాజపుష్పతో వెంకట్రామరెడ్డి బంధని చెప్పాలి. బీజేపీ అభ్యర్థి రంగనందన్ రావు వెల్లడి. అంటే ఇప్పుడు వెంకట్రామరెడ్డి ఒక కలెక్టర్ని చేసేసి ఆయనకి ఇప్పుడు ఒకసారి అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మెదక్ అభ్యర్థిగా ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక పొలిటికల్ అనేది అధికారుల మీద కూడా బాగా బలంగా రుద్దుతున్నటువంటి వ్యవహారం ఒక కేసీఆర్ తీసుకొచ్చిండు. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? ఇప్పుడు ఈ విషయంలో చెప్తే మన వెంకటరామరెడ్డి అంటే వ్యక్తి ఉన్నాడు. అక్కడికి మన ప్రాజెక్ట్ కింద పొలాలన్నీ రైతుల దగ్గర తీసుకొని, అందరి దగ్గర రైతుల దగ్గర తీసుకుంది దొంగతనంలో ఈయననే, ఈ వ్యక్తే. ఈయన ఇప్పుడు రైతు రేపు ఓట్లు అడుగుతానికి ఇదే జిల్లాకు వస్తున్నాడు. మళ్ళీ ఇదే జిల్లా కలెక్టర్గా పనిచేసి ఇదే జిల్లా ప్రజలను మోసం చేసి అదే జిల్లా ప్రజల దగ్గర మళ్ళీ నిలబడతానికి టికెట్ ఇచ్చిండు ఆయన కేసీఆర్. ఆయన రేపు ప్రజల ముందుకు పోతున్నారు, వాళ్ళు బుద్ధి చెప్తారు. రేపు నువ్వు ఎట్లా తిరుగుతావు ఆ సిద్దిపేట ఏరియాలో, గజ్వేల్ ఏరియాలో, దుబ్బాక ఏరియాలో ఎట్లా తిరుగుతావు నువ్వు ఆ జిల్లాలో? రేపు అంతా వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి చెత్త వీడుతోంది. పదవుల కోసమే గతంలో పార్టీలో చేరారు. మోసకారులు జాబితా రాస్తే తొలి పేరు బీబీ పాటిల్ది. మండిపడ్డ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. పార్టీ వీడిన వారికి కర్రిపాల్ దాసోజీ శ్రవణన్న. ఎందుకే నువ్వు అనవసరంగా బురద కంపు నోరు చేసుకుంటున్నావు? నువ్వు కూడా కాంగ్రెస్లకు పోయి వచ్చిన ఆయనవే. కాంగ్రెస్లకు పోయి వచ్చిన ఆయన 3 పార్టీలు మారాడు. కొంచెమన్నా నీకు అది ఉండాలి. ఎందుకంటే ఒక పెద్ద మనిషి లెక్క మీకు గౌరవం ఇస్తున్నావు. అట్లాంటి ఉద్యమ సమయం నుంచి ఉన్నావు. నిన్ను కేసీఆర్ నువ్వు మోసం చేస్తేనే కాంగ్రెస్లోకి పోయినావు. కాంగ్రెస్లోకి పోయి మళ్ళీ ఇళ్ళకి వచ్చినావు. బీజేపీలోకి పోయాడు. బీజేపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ ఇళ్ళకి వచ్చాడు. మంచిది కాదు శ్రవణ అన్న. ఆయనే చెప్తున్నాడు. ఎందుకంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు అవుతుంది. దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు అవుతుంది. ఇగో లేచిండు. దేశంలోనే ఇండియా కూటమి గెలవబోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం.
దేశంలోనే నల్గొండ జిల్లాకు చాలా ప్రాముఖ్యత ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13, 14 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం. రాష్ట్రంలో కేసీఆర్ బీఆర్ఎస్ పని అయిపోయింది. మాకు బీజేపీతోనే పోటీ. బీజేపీ నాయకులు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కాళేశ్వరం భాగవతం బయటపెట్టాం. సూర్యాపేట జిల్లా మీడియా సమావేశంలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ దేశంలోనే కూటమి గెలవబోతుందని అంటే దేశంది మీరు చెప్పేది ఏమి ఉండదు. ఉత్తమానా అంత ఉత్తమాట కానీ కాకపోతే ఏంటంటే ఇదే విషయం తీసుకుంటే మనం జూన్ 4 తారీఖు తర్వాత మాట్లాడితే మంచిగా ఉంటుంది. డిబేట్ మళ్ళీ వెళ్ళిపోయింది అన్న పక్క పెడతాం. ఎందుకంటే జూన్ 4 తారీఖు తర్వాత ఈ విషయంలో మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇండియా కూటమి గెలవబోతుంది, రాజు కాబోతున్నాడు, రాహుల్ రాజు కాబోతున్నాడు అని చెప్తున్న మాటలు మనం ఈరోజు చెప్పుకుంటే బాగుంటుంది. మనం జూన్ 4 తారీఖు తర్వాత మాట్లాడితే ఈ విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది, బాగుంటుంది. తెలుస్తుంది మన విషయం డిస్కషన్ చేస్తే కూడా బాగుంటుంది. ఈ వార్త కూడా పెట్టండి, ఈ వార్త ఆ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా పిలుస్తాం మిమ్మల్ని, అట్లేం లేదు అన్న. చివరిగా అన్న ఇప్పుడు ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అటు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బరిలో దిగబోతున్నాయి. ఈసారి ఎలాంటి అభ్యర్థులను ఎన్నుకుంటే దేశానికి మంచి జరుగుతుంది? ఎలాంటి అభ్యర్థులను ఎన్నుకుంటే, ఏ పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటే దేశానికి మంచి జరగబోతుంది? నేను చెప్పేది ఒకటే విషయం. మీరు రేపు రాబోతున్న ప్రభుత్వం సెంట్రల్ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ముమ్మాటికి అన్ని రకాలుగా అంటే ప్రభుత్వం 100% వస్తుంది. 300 సీట్ల పైనే వస్తుందంటని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకు 400 సీట్లు అంటారు, ఎందుకు 500 సీట్ల దాకా పోతుంది అంటారు అంటే ఎందుకు వేయరు ప్రజలని అడుగుతున్నాం. అంటే ఈ ఓకే టీవీ ద్వారా మేము అడిగేది ఏంటంటే ప్రజలు ఎందుకు వేయొద్దని అనుకోవాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళే ఎన్నో సంస్కరణ 370 ఆర్టికల్ కానీ జమ్మూ కాశ్మీర్లో మన దేశంలో ఉండేటట్టు చేయడం, అక్కడ ఇది స్వాతంత్రంగా తిరగడం, దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయడానికి నరేంద్ర మోడీ చూపించడం. మళ్ళా నీకు జీడీఎఫ్ కూడా నీకు ఆల్రెడీ చాలా అన్ని రకాలుగా బాగుండడం, దేశంలో ప్రజలందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలు అందించడం. రేపు రానున్న కాలం కూడా ఇంకో ఎన్నో అభివృద్ధి పనులు. రోజు భారతదేశంలో తీసుకుంటే 37 కిలోమీటర్ చొప్పున ప్రతిరోజు కిలోమీటర్ నేషనల్ హైవేస్ రోజుకు 37 కిలోమీటర్ చొప్పున ఈరోజు వాళ్ళు ఆ రకమైన ఒక ప్రణాళిక పెట్టుకొని నితిన్ గడ్కరీ గారు ఎక్కడెక్కడనో రోడ్లు మీరు చూసుకోండి. మన దేశం మొత్తంలో కూడా ఈరోజు మొత్తం కూడా ఎన్నో నేషనల్ హైవేస్, ఎన్నో టెర్మినల్స్, ఎన్నో రకాలుగా రైల్వేస్ కానీ, నీకు ఎయిర్పోర్ట్ల విషయంలో కానీ, మళ్ళీ నీకు ప్రజలకు సంబంధించిన సంస్కరణలు కానీ, టాయిలెట్స్ కానీ, నీకు ఇళ్ళ విషయాలలో కానీ ప్రజలకు అన్ని రకాలుగా ఉన్నది ప్రభుత్వం. అది ఉజ్వల గ్యాస్లో దాదాపు 10 కోట్ల మందికి ఉచిత గ్యాస్ ఇవ్వడం, 7 కోట్ల మందికి టాయిలెట్లు కట్టియడం, ఇన్ని రకాల పనులు వాళ్ళు చేశారు. కాబట్టి రేపు బీజేపీని ఓటేసి వాళ్ళని ఆదరించి వాళ్ళ దేశంలో ఏదైతే వాళ్ళ కళ నెరవేరుతుందామని అనుకుంటారో ఆ కళని నెరవేర్చాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటాను. ఓకే, ఇది ఈరోజు వార్తా విశ్లేషణ. మరిన్ని వార్తా విశ్లేషణతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.